హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజు సిల్వర్ స్క్రీన్. మన సినిమాల్లో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఛాన్స్ రావాలన్నా, హీరోగా ఎదగాలన్నా ఎంతో కష్టపడితే కానీ ఒక స్టేజ్కి వెళ్ళలేము. అదే వారసుడు సినిమాల్లోకి వస్తున్నాడంటే కొన్ని సినిమాల వరకు వాళ్ళకి పబ్లిసిటీతో పని లేదు. ఏం చేద్దామంటావు మరి? ముఖ్యంగా సినిమాలో వారసత్వం ఓ వైల్డ్గా ఎంట్రీ లాంటిది. ఓ పేరున్న కుటుంబం నుంచి సినిమా ఫీల్డ్లోకి వస్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళపై ఫోకస్ పెడుతుంది. పైసా పెట్టుబడి అవసరం లేకుండా పబ్లిసిటీ ఎలాగో ఉంటుంది. టాలీవుడ్ లో కూడా కొన్ని కుటుంబాలు వారసత్వాన్ని అందిపుచ్చుకున్నవి. ఇప్పుడు మరో జనరేషన్ కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ ఉంటుంది. మరి వాళ్ళు ఎవరు, ఎప్పుడు వస్తారో తెలుసుకుందామా? దానికంటే ముందుగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. టాపిక్ లోకి వెళ్ళిపోతాం. నందమూరి కుటుంబం నుంచి వచ్చిన హీరోలు ఎందరో ఉన్నారు. ఎన్టీఆర్ తర్వాత బాలకృష్ణ, ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణరామ్ వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు. ఇప్పుడు ఈ జనరేషన్ లో కూడా ఆ ఫ్యామిలీ నుంచి మరి వారసుడు రాబోతున్నాడు. తనే మోక్షజ్ఞ. ఈ నందమూరి వారసుడు రా కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2023లోని మోక్షజ్ఞ ఎంట్రీ ఉండదని అందరూ భావించారు, కానీ అది కుదరలేదు. ఆదిత్య 369 చిత్రాన్ని మోక్షజ్ఞతో రీమేక్ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే అవన్నీ ఎంతవరకు నిజమనేది వేచి చూడాలి. 2024 మాత్రం మోక్షజ్ఞ ఎంట్రీ ఖాయంగా కనిపిస్తుంది. మోక్షజ్ఞ కోసం ఇప్పటికే కథ ఓకే అయిందని, మోక్షజ్ఞ యాక్టింగ్, డాన్స్ అండ్ అదర్ డిపార్ట్మెంట్ ట్రైనింగ్ తీసుకుంటున్నారని సమాచారం. నందమూరి కుటుంబం తర్వాత ఆ స్థాయిలో హీరోలను చిత్రసీమగా అందించింది కొణిదెల ఫ్యామిలీ. చిరంజీవి వేసిన మార్గంలో పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇలా వరుసపెట్ట ఇంటి నుంచి హీరోలు వస్తూనే ఉన్నారు. ఈ జనరేషన్ లో మాత్రం అకీరా ఎంట్రీపై దృష్టి పడింది. పవన్ కళ్యాణ్ 2 దేశాల గారాల పుత్రుడైన అకీరా, పవన్ 2తో ఓడిపోయినా కూడా ఫాదర్ గా పవన్ చూసుకోవాలని బాధ్యతలను చూసుకుంటూనే ఉన్నాడు. అకీరా హైట్ అండ్ పర్సనాలిటీ చూసి అభిమానులు కూడా మురిసిపోతున్నారు. అయితే అకీరాకు సంగీతంపై ఇంట్రెస్ట్ ఉందని, తనకు ఎప్పటికైనా సంగీత దర్శకులు అవ్వాలని ఒక డ్రీమ్ ఉందని, అకీరా ఇష్టమే మా ఇష్టం, తన వెండి తెరపై చూసుకోవాలని మేము కూడా ఆశపెడుతున్నాం. అయితే ఇప్పుడు అకీరా దృష్టి అంతా సంగీతం పైనే ఉంది. తను ఎప్పటికైనా సంగీత దర్శకులు అవుతాడని, యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ ఉన్నట్టు ఏమాత్రం కనిపించడం లేదని రేణుదేశాయ్ గారు ఇప్పటికే చాలా సందర్భాల్లో చెప్పారు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మెగా కుటుంబంలో హీరోలు, హీరోయిన్లు, నిర్మాతలు ఉన్నారు కానీ సంగీత దర్శకులు లేడు. ఆ లోటు అకీరా తీరుస్తాడా లేదా పవన్ కళ్యాణ్ వారసత్వాన్ని కొనసాగిస్తాడా అనేది వేచి చూడాలి. నెక్స్ట్ ఘట్టంనేని ఇంటి నుంచి వస్తున్న మరో తరం సితారా అండ్ గౌతమ్. మహేష్ బాబు గారాల పుత్రిక సితారా సోషల్ మీడియాలో ఇప్పుడు చిన్న సైజ్ సెలబ్రిటీ. ఇంటర్నెట్ లో ఎప్పుడు హుషారుగా ఉంటుంది. తన రీల్స్ తో అభిమానులను ఆకట్టుకుంటుంది. తన సింగింగ్, డాన్సింగ్ టాలెంట్ తో మహేష్ అభిమానులకు తెలుసు. ఇటీవల కమర్షియల్ యాడ్ లో నటించి దాని ద్వారా వచ్చిన సంపాదన మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు కేటాయించి బేస్ అనిపించుకుంటుంది. భవిష్యత్తులో సితారాని సింగర్ గా, నటిగా చూసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. గౌతమ్ అయితే 1 నేనొక్కడు మూవీలో చిన్నప్పుడు మహేష్ కి నటించి అందరు అభినందనలు పొందాడు. తనకు కూడా నటన అంటే చాలా ఇష్టమని, 1 తర్వాత గౌతమ్కి చాలా ఆఫర్లు వచ్చాయి, కానీ చదువుకు ఆటంకం కలగకూడదన్న ఉద్దేశంతో వాటిని తిరస్కరించాము. కానీ ఏదో ఒక రోజు వెండి తెరపై హీరోగా మెరవడం మాత్రం ఖాయం. ఇలాంటి ఎంతో మంది వారసుల రా కోసం సినిమా ఇండస్ట్రీ వెయిట్ చేస్తుంది. మరి మీరు ఏ వారసుడు ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి ఎన్నో ఫిల్మీ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను.